ఇతని చేతి నుంచి గుడ్లు కింద పడిపోతాయి. దాంతో ఇతను గుడ్లు ఎత్తడానికి తిరిగి చూస్తే ఆ గుడ్లు రోడ్డుపై పడి ఆమ్లెట్ అయిపోతాయి. దాంతో ఇతను షాక్ అయ్యి ముందుకి చూస్తే రోడ్డుది టెంపరేచర్ 300 డిగ్రీకి చేరిపోయి ఉంటుంది. దానివల్ల లోపల ఉన్న గ్యాస్ పైప్ లో కూడా అగ్గి అంటుకుంటుంది. దాంతో ఇతను ఏమీ ఆలోచించకుండా తన కార్ తీసుకుని ఫాస్ట్ గా ముందుకి వెళ్లిపోతాడు. అప్పుడే ఆ రోడ్ అంతా ఒక్కసారిగా అగ్గి బ్లాస్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇతను తన కార్ లో బ్రిడ్జ్ పైకి ఎక్కుతాడో ఉన్నట్టుండి టెంపరేచర్ తగ్గిపోతుంది. అలాగే బయట కూడా మొత్తం టెంపరేచర్ నార్మల్ అయిపోతుంది. దాంతో ఇతనికి ఏదో జరగబోతుంది అని ముందే అర్థమైపోతుంది. సిటీ నుంచి దూరంగా ఉన్న ఒక ఎడారిలో ఉన్నట్టుండి సునామీ వచ్చేస్తుంది. మరోవైపు బ్రెజిల్ లో ఉన్న సముద్రం నుంచి సునామీ వస్తున్నట్లు అల వస్తుంది. అది చూసిన అందరూ భయపడిపోతారు. కానీ ఉన్నట్టుండి ఆ నీళ్లని గడ్డగట్టేస్తాయి. ఆ చల్లటి గాలికి అందరూ భయపడి పారిపోతూ ఉంటారు. కానీ అప్పుడే ఆ చలికి అందరూ గడ్డగట్టేస్తారు. ఆకాశంలో ఉన్న పక్షులు కూడా గడ్డగట్టి కింద పడిపోతాయి. అలాగే విమానం కూడా గడ్డగట్టి కింద పడిపోతుంది. యాక్చువల్లీ ఇదంతా మనుషులు చేసిన శాటిలైట్ వల్ల జరిగి ఉంటుంది. దానివల్ల మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రకృతితో ఆటలు ఆడకూడదు అని అనేది. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.